నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 90. ఇంకా కథలోకి వెళ్తే, అరగంట తర్వాత ఒక కారు వచ్చింది. అందులో నుండి నిన్నొచ్చిన వాడే వచ్చాడు, బాడీ మొత్తం కట్లతో. అతను కృతి దగ్గరకు చిన్నగా వచ్చి, మేడం సారీ అమ్మా, బుద్ధి గడ్డి తిని ఏదో వాగేశాను, మీ ఇష్టం వచ్చినట్టుగా కట్టుకోండి. మా వాళ్ళంతా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. డిశ్చార్జ్ అయ్యాక వాళ్లే కాపలా ఉండి కట్టిస్తారని చెప్పి వెళ్ళిపోయాడు అతను. దాంతో అందరూ నోరు తెరిచారు. వాడి కారు వెళ్ళాక ఎస్ఐ కృతితో, మేడం మీరు ఇంకెవరినైనా అప్రోచ్ అయ్యారా అని అడిగాడు. కానీ మన చెఫ్ పాప షాక్లో నుంచి ఇంకా తేరుకోలేదు. దాంతో మేడం అని గట్టిగా పిలిచాడు అతను. చెప్పండి అందేటో చూస్తూ కృతి. మీరెవరినైనా అప్రోచ్ అయ్యారా అని అడిగాను అన్నాడు అతను. అంటే అంత అర్థం కానట్లుగా కృతి. మా సార్ని వచ్చి హెల్ప్ అడిగారు, అలాగే ఇంకెవరినైనా హెల్ప్ చేయమని అడిగారేమోనని అన్నాడు అతను. నేనెవరిని అడగలేదు సార్ అంది కృతి. ఈ దెబ్బలు చూస్తుంటే పోలీసు వాళ్ళ దెబ్బల్లా లేవే. సరే ఎనీహౌ మీకు ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి అంటూ తన నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయాడు అతను. ఆ తర్వాత ఇంజనీర్ అక్కడికి వచ్చి, అమ్మయ్య ఇంకా మనకి ప్రాబ్లం లేనట్లే మేడం అనగానే, అవును మీరు వర్క్ స్టార్ట్ చేయండి, ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి అని కృతి కూడా వెళ్ళిపోయింది అక్కడి నుండి. ఆ రోజు మధ్యాహ్నం వచ్చాడు విశ్వ. కృతి క్యాబిన్లోకి వెళ్ళాడు. తన సిస్టంలో బిజీగా ఉంది. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అన్నాడు. ఎలా ఉంది విశ్వ, నీ హెల్త్ బాగోలేదన్నా అంది సిస్టమ్ నుండి తల తిప్పకుండా. ఐఎమ్ ఓకే మేడం, అందుకే వచ్చేసానని చెప్పి నా పని అయితే సక్సెస్ అయింది అనుకున్నాడు తన మనసులో. రే విశ్వ, నువ్వు కూడా మనసులో మాట్లాడుకోవడం మొదలెట్టేశావా? ఇంతలో కృతి వర్క్ ఆపి, అన్నట్లు విశ్వ ఇంకో విషయం, నిన్న సంజయ్ని కలిశాను. రేపు వాళ్ళకి ఎందుకంత అమౌంట్ డిఫరెన్స్ చూపిస్తోందో ఖచ్చితంగా చెప్పాల్సిందే అని చెప్పాను. నువ్వు మన 2 years బ్యాలెన్స్ షీట్స్ రెడీ చేయి, మేబీ రేపు మీటింగ్ ఉండొచ్చు అంది కృతి. ఓకే మేడం అంటూ బయటకు వెళ్ళాడు విశ్వ. తన సీట్లో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. ఇంతలో భుజం మీద చెయ్యి పడ్డంతో ఎవరా అని చూసేసరికి కృష్ణ. ఇట్రా నీతో మాట్లాడాలి అని బయటకు తీసుకెళ్లాడు కృష్ణ. ఇద్దరు బయటకు వెళ్ళారు. ఏంటి విశ్వ, నీకెంత హెల్త్ బాగోలేకపోయినా చివరికి తుఫాన్ వచ్చినా సరే ఓవర్ యాక్షన్ కొట్టుకుంటూ ఆఫీస్కి వస్తావు. అలాంటిది మేడంకి అంత పెద్ద సమస్య వస్తే అలా ఎలా బంక్ కొట్టావు? నాకేదో తేడా కొడుతోంది అని అడిగాడు కృష్ణ. తేడా అంటే అని అడిగాడు కళ్ళెగరేస్తూ విశ్వ. ఏదో చేసావు, అదేంటో చెప్పు అని కృష్ణ అనగానే, నేనేం చేయలేదు, చేసిందంతా రిష్విక్ సారే అన్నాడు విశ్వ. ఆయన లేకపోతే మేడంకి వాడు వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తే ఊరుకుంటారా? అందుకే వాళ్ళ చేత సారీ చెప్పించారు. నిజం కృష్ణ, రిష్విక్ సార్ నిజంగా అద్భుతం, నేనైతే ఫుల్గా పడిపోయాను ఆయనకి అన్నాడు విశ్వ. ఏం జరిగిందో చెప్తే నేను కూడా పడతా అన్నాడు కృష్ణ. ఇప్పుడు కాదు, మేడం పని చెప్పారు, ఈవినింగ్ మేడంని డ్రాప్ చేసిరా మా ఇంటికి అని చెప్పేసి వెళ్ళిపోయాడు విశ్వ. రిషి కాశ్మీర్ రీచ్ అయ్యాక ఒకసారి ఫోన్ చేశాడు కృతికి. అంతే, ఈవినింగ్ ఇంటికి వెళ్ళి తనే కాల్ చేసింది. లిఫ్ట్ చేశాడు. రిషి ఐ హేట్ యూ అంది కృతి. ఎందుకు ఎప్పుడు హేట్ యూ అనే అంటావు అని అడిగాడు రిషి. నువ్వే చెప్పావుగా హేట్ యూ అంటే నువ్వంటే ఫుల్గా లవ్ అని అంది కృతి. ఆ మాటకి రిషి, ఏమోరా బుట్టి, కాసేపు ప్రేమంటావు, కాసేపు యాక్ట్ చేస్తున్నానంటావు అనగానే, ఇప్పుడు అదే అంటున్నాను, నువ్వు యాక్ట్ చేస్తున్నావనే అంది కృతి. అంటే అని అడిగాడు రిషి. నిన్న వార్నింగ్ ఇచ్చిన వాళ్ళని కొట్టి ఏమీ తెలియనట్లుగా రాత్రి లేట్గా వచ్చి నేనేమన్నా కూడా పట్టించుకోకుండా మళ్ళీ మార్నింగ్ నన్ను దగ్గరే తీసుకుని నాకు నీ గురించి తెలిసేలోపు నాకు దూరంగా వెళ్ళావు. అయినా ఏమీ చెప్పవు, మరి ఇదంతా ఏంటి, యాక్షనే కదా అని ఏడ్చేసింది కృతి. దాంతో రిషి కంగారుగా, చిన్ను ప్లీజ్ ఏడవకు, నేను ఏదైనా తట్టుకుంటాను కానీ నువ్వు ఏడిస్తే మాత్రం చూడలేను, నాకు ఏడుపు వస్తుంది, ముందు కళ్ళు తుడుచుకో అన్నాడు. నేను ఇప్పుడే చూడాలి వచ్చే అనగానే, అందుకే మళ్ళాంటి వాళ్ళ కోసం వీడియో కాల్ కనిపెట్టి పుణ్యం కట్టుకున్నారంటూ కాల్ కట్ చేసి వీడియో కాల్ చేశాడు రిషి. కృతి ఇంకా ఏడుస్తూనే చూస్తోంది. ఏ బుడ్డడా ముందు కళ్ళు తుడుచుకో అనగానే కృతి కళ్ళు తుడుచుకుంటూ తను చూసింది. ఎందుకు ఊరికి పంపు తిప్పేస్తావు,
అసలు మొహం చూడు ఎలా ఒళ్ళిపోయిందో. ముందులే ఫ్రెష్ అవ్వు అన్నాడు రిషి. కాసేపు మాట్లాడి రిషి తర్వాత అవుతానంది. ఇప్పుడు నేనేమి ఫోన్ పెడతానని చెప్పలేదే, నేను చూస్తూ ఉంటాను, నీతో మాట్లాడుతూ ఉంటాను, లే ముందు అనగానే కృతి ఇంక తప్పదన్నట్లుగా లేచింది. అది చూసిన రిషి గుడ్ గర్ల్ అన్నాడు. కృతి నైట్ డ్రెస్ తీయగానే రిషి అది చూసి శారీ కట్టుకో, నీ చిట్టి నడుము కనబడేటట్లుగా మొన్న కట్టావే అలా అన్నాడు రిషి. అది నీకోసం కట్టాను, నువ్వు పక్కన లేకుండా శారీ ఎందుకు అంది కృతి. ఏమోరా, నాకైతే నువ్వు శారీస్లోనే ముద్దుగా ఉంటావు, ఇంకా ముఖ్యంగా ఈ ప్లెయిన్ శారీస్ కడతావు చూడు, అప్పుడైతే ఆ రోజు బాల్కనీలో పడుకుని కావాలని టెంప్ట్ చేసావు, నాకైతే చుక్కలు కనబడతాయి అంటూ కళ్ళెగరేశాడు రిషి. కృతి నవ్వింది. దట్స్ మై బుటీ, సరిపద స్నానం చేద్దాం అని రిషి అనగానే ఓయ్ కొట్టానంటానా అంది కృతి. నేనేమన్నాను, స్నానం చేసిరా అనే కదా అన్నాడు రిషి. నువ్వు అలా అనలేదు అంది కృతి. మరి ఎలా అన్నాను అన్నాడు రిషి. నువ్వు వస్తాననిలే. నేనెక్కడికి వస్తాను, ఇటు చూడు అంటూ ఫోన్ని బయటకు చూపించాడు. ఫుల్గా మంచు కురుస్తోంది, అసలే చలికాలం. బాబు కాశ్మీర్లో కదా అన్నాడు. అది చూసిన కృతి భలే ఉంది, నువ్వు కాబట్టి అలా కూర్చున్నావు, నేనైతేనా వెళ్ళి స్నోతో ఆడుకుంటాననగానే అబ్బా దూరం నుంచి అలాగే అనిపిస్తుంది, ఇక్కడికి వస్తే తెలుస్తుంది అన్నట్లు నువ్వు వస్తే భలే ఉంటుంది తెలుసా, ప్రాజెక్ట్ వర్క్ చేసుకునేవాళ్ళం అన్నాడు రిషి. దాంతో కృతి మూత మార్చుకుంటూ నన్ను రమ్మని అడిగావా, నువ్వు ఒక్కడివే ఎగేసుకుంటూ వెళ్ళావు, కనీసం మాట మాత్రం కూడా చెప్పలేదనగానే నువ్వు అలా చెయ్యకే, అసలే బాగా గుర్తొస్తున్నావు అని రిషి అనగానే సరే నేను రెడీ అయ్యి కాల్ చేస్తాననగానే వద్దు నేను లైన్లో ఉంటాను అన్నాడు. నాకు చెప్పకుండా వెళ్ళావు, సో నీకు స్వీట్ పనిష్మెంట్ ఇవ్వాలి కదా అంటూ ఫోన్ కట్ చేయకుండా పక్కకు పెట్టి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి శారీ కట్టింది. అప్పుడు ఫోన్ తీసింది. అది చూసి రిషిగాడు ఫ్రీజ్. వస్తే ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉండదే రాక్షసి, ఆ నడుమెందుకు అలా చూపిస్తావు అన్నాడు రిషి. మరి నేనంతా ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా అంటూ నడుముని ఇంకొంచెం చూపించింది. అరే వద్దు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, అసలు తప్పు నాది, నువ్వు నైట్ డ్రెస్ అంటే నేనే శారీ అన్నానంటూ తలకొట్టుకున్నాడు రిషి. ఏ హీరో అప్పుడేనా ఇంకా ఉంది అంటూ ముద్దు పెట్టి రిషి అంటూ కళ్ళాడిస్తూ స్వీట్గా పిలిచింది. రా అంటూ పిలిచింది. చాలా తప్పు చేస్తున్నావు చిన్ను, రిషిగా అనవసరంగా కెలుకుతున్నావు అనగానే అవ్వ ఇప్పుడు బాల్ నా కోట్లో ఉంది, నేనేం చూపిస్తే అది చూడడం తప్ప నువ్వేం చేయలేవంటూ నవ్వింది కృతి. రిషి చుట్టుపట్టుకొని ఏం చేయమంటావు చెప్పు అని అడిగాడు. మర్యాదగా ఆర్ఎస్ బాక్స్లో ఏముందో చెప్పు అంది కృతి. అది మంద కాదని చెప్పానా అన్నాడు ఏడు మొహం పెట్టి రిషి. నిన్నమేనా అమూల్ బేబీనా, నువ్వేం చెప్పినా నమ్మడానికి, మర్యాదగా చెప్తావా లేకపోతే అంటూ కొంగు తీసి తోపి గాజులు వెనక్కి తోసింది. కరెక్ట్గా అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. అమ్మయ్య ఎవరో వచ్చారు చూడు అన్నాడు రిషి. ఇలా కాదని గబగబా శారీ మార్చి డ్రెస్ వేసుకుని వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా అభి. కృతి వీడియో ఫోన్ కట్ చేయలేదు, అందుకే ధైర్యంగా నువ్వా ఏంటి ఈ టైంలో అని అడిగిన చిరాగ్గా ముఖం పెట్టి. లోపలికి కూడా రమ్మని పిలవ్వా నన్ను అన్నాడు అభి. కృతి రిషి చూడాలనే ఫోన్ పైకి లేపింది. అంతే మనోడికి సంఖ్య తిరిగింది అభిని చూడగానే. చూద్దాం బుడ్డోడు ఎలా హ్యాండిల్ చేస్తాడో అని మళ్ళీ డౌన్ అయ్యాడు. ఏంటి లోపలికి పిలిచేది, రిషి వచ్చే టైం అయింది, కింద వెయిట్ చేయి, తను వచ్చాకరా అంటూ డోర్ వేయబోయింది. కానీ అభి ఫోర్స్గా డోర్ వేయకుండా అడ్డం పెట్టాడు. అభి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో, నువ్వు ఇలా వచ్చావని తెలిస్తే రిషి ఊరుకోడు, అడుగు వచ్చాడు అంటూ బయటకు చూసింది. దెబ్బకి అభికి భయం వేసింది. వెనక్కి చూస్తే ఎవరూ లేరు. పర్లేదు నా చిన్నోడు బ్రెయిన్కి పని చెప్తోంది అనుకున్నాడు రిషి. ఏంటి కృతి నీతో మాట్లాడాలని వస్తే రిషి పేరు చెప్పి భయపెట్టాలని చూస్తున్నావా అన్నాడు అభి. నాకు నీతో మాట్లాడాల్సిన అవసరమే లేదంది కృతి. ఫైనల్గా అడుగుతున్నాను కృతి, నువ్వు నన్ను అని ఇంకా కంప్లీట్ చేయకుండానే లాగిపెట్టి ఒక్కడి పీకింది అభిని. ఏంట్రా నువ్వు నేను అని పిచ్చిగా పేలుతున్నావు అంది కృతి.
దాంతో అభి చెంపరుద్దుకుంటూ ఏంటే వాడు గొప్ప అని అడిగాడు. షటప్ అభి, ఇప్పుడు చెప్తున్నాను విను. రిషి నా ప్రాణం, నా సర్వస్వం. అవును, మేము విడిపోయాం, కారణం నేనే. అయితే ఏంటి? విడిపోయింది ఫిజికల్గానే, మెంటల్గా కాదు. తను నా భర్త, తను వాడు వీడు అంటే నేను ఊరుకోను. నా రిషి కాలుగోటికి సరిపోవు నువ్వు, గెట్ అవుట్ అని అరిచింది కృతి. ఏం చూసుకుని నీకు అంత పొగరు అని అభి అనగానే నన్ను అని వినపడింది. ఎక్కడా అని చూసేసరికి కృతి ఫోన్ చూపించింది. ఫోన్లో మనోడు నవ్వుతూ నన్ను చూసుకునిరా సాలే అనగానే అభిమోహంలో భయం వచ్చేసింది. ఏంట్రా నేను లేనప్పుడు వచ్చావు? దమ్ముంటే నువ్వు మగాడివైతే అక్కడే ఉండు, నేను ఇంకో 10 నిమిషాల్లో అక్కడ ఉంటానని రిషి అనగానే అభి కృతితో నన్ను కొట్టావు కదా, సరే నేనేమి మిమ్మల్ని విడగొట్టలేదు, అలా చేసింది అని అంటుండగా షిట్, వీడు మా మామ పేరు చెప్పేస్తాడేమో. అది వింటే చిన్ను తట్టుకోలేదని రిషి అనుకుని చిన్ను వాడు బయటకు తోసేయ్ అన్నాడు రిషి. దాంతో కృతి అభి ముందు నువ్వు బయటకు వెళ్ళి అనగానే కృతి నిన్ను కాదు అసలు మీ నాన్న అనాలి, నిన్నకిచ్చి పెళ్లి చేయాలని ప్రీతి అంటుండగా ఇంతలో సుప్రజ వచ్చింది. అభిని అక్కడ చూసి షాక్. అభి నువ్వా అంది సుప్రజ. అభి కృతితో నన్ను కొట్టడం కాదు, మీ డాడీ కాలర్ పట్టుకొనేసి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అభి. ఇడియట్, డాడీ పేరు తెస్తున్నాడంటూ రిషితో ఎలా ఇచ్చాను అని అడిగింది. సూపర్, ఇంకో 2 పీకాల్సింది అని రిషి అనగానే అప్పో పర్లేదే, కాశ్మీర్లో కూర్చుని మీ ఆవిడికి సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ బాగానే ఇస్తున్నావు అంది సుప్రజ. రిషిగాడి బెటర్ ఆఫ్ అంటే నేనే 4 పీకితే తను 2 పీకాలి కదా అన్నాడు రిషి. బాగుందయ్యా, నీ భార్యకి వార్నింగ్ ఇస్తే కామ్గా వెళ్ళి చితక్కొట్టొస్తావు, మీ ఆవిడ నిన్నెవరైనా ఏమైనా అంటే చెంపలు వాయిస్తుంది అన్నది సుప్రజ. ఏదోలే వదినా, అంతా మీదయ్యా, మా ప్రాప్తం అన్నాడు రిషి. సరే డిన్నర్ చేసి ఫోన్ చేయి, జాగ్రత్త, బాయ్ అని కృతి అనగానే బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు రిషి. వెంటనే మిత్రకు కాల్ చేశాడు. ఏరా ఎలా ఉంది కాశ్మీర్ అని అడిగింది. కాశ్మీర్కే ఎప్పటిలాగా అందంగా ఉంది, నా చిన్ను పక్కనుంటే ఇంకా అందంగా ఉంటుంది అన్నాడు. అబ్బో ఇది టూ మచ్ రా అంది మిత్ర. ఓవే, మా లవ్ స్టోరీ మా ఇష్టం, సరే కానీ అభిగాడు వచ్చాడు మా ఇంటికి అన్నాడు. ఇప్పుడు అని అడిగింది కంగారుగా మిత్ర. ఇప్పుడే, మా ఆవిడ వాడిని 2 పీకి పంపించిందిలే అన్నాడు. వాడేంట్రా మరీ రెచ్చిపోతున్నాడు అని అడిగింది. నేను మొన్న వార్నింగ్ ఇచ్చాను, అయినా వచ్చాడంటే ఏమనాలి? వార్నింగా ఎప్పుడిచ్చావు అంది. అదే వినయ్ వాళ్ళ ఇనాగ్రేషన్లో. ఏమన్నా? ఏముంది, చిన్నోడి జోలికి రావద్దన్నాను, 2 పీకాను. కానీ ఒక్కటే, వాడు మన హై స్కూల్ డేస్ ఇంకా ఇంటర్ చదివే రోజుల్లో నేనంటే చాలా ఇష్టం చూపించేవాడు, నా కోసం చాలా చేశాడు, అందుకే వాడిని గట్టిగా ఏం చేయలేకపోతున్నాను. రే వాడు మంచోడేరా, కానీ వాడు కృతి లైఫ్లో చిన్నప్పటి నుండి ఉన్నాడు. మధ్యలో నువ్వు వచ్చావు, కృతికి నువ్వు ఫ్రెండ్ అయ్యావు, అది వాడికి ఓకే. అంతటితో ఆగకుండా మీరిద్దరు లవర్స్ అయ్యారు, అదే వాడికి నచ్చలేదు. నువ్వు గమనించావో లేదో, ఏ రోజైతే వాడు మీ ఇద్దరిని పేపర్లో చూశాడో ఆ రోజు నుంచి నేను దూరం పెట్టాడు అంది మిత్ర. అవునే, చిన్నోడి సంగతి పక్కన పెడితే వాడు బేసికల్గా మంచోడు, అందుకే ఇంకా తిరుగుతున్నాడు, లేకపోతే వాడు కాళ్ళు చేతులు ఎరగొట్టి మూలకు పడేసేవాడిని అన్నాడు. నేను అదే ఆలోచిస్తున్నానంది మిత్ర. మిత్ర ఒక పని చెయ్యి, నువ్వు వాడిని కలువు అన్నాడు. కలిసి ఇలా చెయ్యి అంటూ ఏదో చెప్పాడు రిషి. వాడు వింటాడంటావా అని అడిగింది మిత్ర. విన్నాడా, సేఫ్గా ఫ్లైట్ ఎక్కిస్తాను, వినకపోతే అంబులెన్స్ ఎక్కిస్తాను అన్నాడు రిషి. ఊరుకోరా, పాపం వాడు అసలే బక్క ప్రాణి, దానికి తోడు నువ్వంటే భయం కూడా వెదవకి. ఏమో సీఏ పాప, అదంతా నీ చేతుల్లో ఉంది, మరి ఆలస్యం చేయకుండా రేపు వెళ్ళు కలు, బై అంటూ ఫోన్ పెట్టేశాడు రిషి. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ లిసనింగ్. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.